హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము 3వ రోజు వినాయకుడిని పెట్టుకొని ఈరోజు మేము నిమజ్జనం చేయాలనుకొని డిసైడ్ అయ్యాము. 3 రోజులు అయితే ఉంచుకున్నాం కదా. అందుకనేసి పనులు అయితే చకచక చేస్తున్నా. రైస్ పెట్టుకున్నా, ఆల్రెడీ పప్పు కుక్కర్లో వేసిన అన్నమాట. ముద్దపప్పు చేస్తున్నా. ఇంకా దానికి కాంబినేషన్గా చారు, చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాం. ఈ రోజు వినాయకుడికి నైవేద్యంగా మోదక్ స్వీట్ అండ్ అటుకులు బెల్లం కలిపి పెట్టానన్నమాట. టైం అయితే 1 అవుతుంది. కానీ నేను ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు, పనులన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఇక దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే తినటాను నేను అనమాట. ఇక నైవేద్యం పెట్టి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి లక్కీ దగ్గరికి వెళ్ళి లక్కీని తీసుకొని వచ్చేసాను. మార్నింగ్ నుండి టీ కూడా తాగలేదు, అందుకే టీ అయితే పెట్టుకొని ప్రసాదం కోసం గుడాలు అయితే పెట్టుకోవడానికి వచ్చిన. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను ప్రాసెస్ ఏంటనేది. ముందుగా నేనైతే ఈ కప్తో 2.5 కప్పుల గుడాలు తీసుకొని వాటిగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పట్టుకొని నానబెట్టుకోండి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. శ్రీకాంత్ ఏమో మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడు. తను వచ్చేలోపు పనులన్నీ కావాలని ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఎందుకంటే కొంచెం లాంగే ఉంటుంది, మేము వెళ్ళాలి. కొన్ని ప్లేసెస్ అనుకున్నాము, ఇక అవన్నీ కవర్ చేయాలంటే టైం పడుతుంది కదా. మళ్ళీ 2 అవర్స్ తర్వాత ఇదే వీడియోలో కలుద్దాం. బాయ్. నానబెట్టిన వాటర్తో కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోండి. ఆ బ్లాక్నెస్ ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. అదంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక కుక్కర్లో వేసుకున్నాను నేను. ఎందుకు గుడాలను కూడా కొలుచుకొని వేసుకున్నామని అడుగుతారేమో. వేసుకోవాలి, ఎందుకంటే గుడాల్లో ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎందుకనేది నేను చెప్తాను. 2.5 కప్పులు తీసుకున్నాను చెప్పాను కదా, అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే పోసుకున్నాను నేను. అంతే, 2 కప్పులు పోసుకున్నాను. ఎందుకంటే గుడాల్లో చాలా మంచి ప్రోటీన్స్, వైటమిన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం వాటర్ని ఎలాగో డ్రైన్ చేస్తాం కాబట్టి, అందుకే క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. వాటరు ఉడికే మందమే. అవి ఉడికే లోపు నేను ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట గుడాల కోసం కదా. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని వేగిన తర్వాత నేనైతే అల్లం వేసాను. అల్లం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా వెల్లుల్లిని మామూలుగా క్రష్ చేసి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గుడాలన్నింటిని కూడా దాంట్లో తాలింపులో కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా గుడాలు రెడీ అయిపోయాయి. ఇంతే, సింపుల్ ప్రాసెస్. తీసుకెళ్ళడం కోసం అనమాట, దేవుడితో పాటు అక్కడ అందరికి పంచడం కోసం తీసుకెళ్తున్నాను నేను. ఫైనల్గా రెడీ అయితే అయిపోయామండి. ఏదో ఒకలాగా అయితే ఇక వచ్చేసి దేవుడికి పూజ చేశాను. హారతి కూడా ఇచ్చాను, మీకు కూడా ఇస్తున్నాను, తీసుకోండి. ఇంకా అంతా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇక దేవుణ్ణి మేము కదిలించడమే ఉందన్నమాట. దేవుణ్ణి కదిలించే ముందు అయితే కొబ్బరికాయ కొట్టాలి కదా. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అన్నీ చేసేసుకున్నాం అనుకుంటాం, కానీ అన్న టైంకి అయితే అస్సలు ఏ పనులు జరగవండి. ఇక శ్రీకాంత్ వచ్చేసరికి సగం పనులు అయితే అయిపోయాయి. ఏం చేద్దాం, రెస్ట్ లేకుండా చేసిన పనులు అయితే అవ్వవు అనుకున్న టైంకి. ఇక చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే అస్సలే అవ్వవు. ఇక ఫైనల్గా అయితే దండం పెట్టుకున్నాం మంచిగా. మేము మళ్ళీ 1 ఇయర్కి వస్తాడు కదా మా ఇంటికి. ఇక మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని పెద్ద పాప మొక్కుతుంటే శ్రీ డిస్టర్బ్ చేస్తుండు. నాకు రోజు చాక్లెట్ కొనియాలి, బిస్కెట్లు కొనియాలి, నాకు రోజు బిస్కెట్లు కావాలి, చాక్లెట్లు కావాలి. ఫైనల్గా అయితే వినాయకుడిని శ్రీకాంత్ అయితే కదిలించాడు. నేనైతే ఈ బేసిన్లో అయితే పెట్టుకొని తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. తమలపాకులతో మొత్తం డెకరేషన్ అయితే చేసుకుంటున్నా వినాయకుడిని అందులో పెట్టుకోవడం కాబట్టి. అలాగే పువ్వులతో కూడా మొత్తం డెకరేషన్ చేసామన్నమాట. ఇక అదే మా వాహనము, మా వినాయకుడి వాహనం అన్నట్టుగా. అందుకనేసి ఇక అన్ని పూలతో అయితే డెకరేషన్ చేశాడు శ్రీకాంత్. ఇక ఫైనల్గా పిల్లలు కూడా పట్టుకొని సెండ్ ఆఫ్ ఇచ్చేసారు ఇక వాళ్ళ వినాయకుడికి. ఎప్పట్లాగానే ఏడుస్తారు అనుకున్నా, మా పెద్ద పాప అయితే ఏడుస్తుంది. అంత ఇష్టం ఆమెకి వినాయకుడు అంటే. ఏ చిన్న క్లే దొరికినా, మట్టి దొరికినా, కొంచెం టైం దొరికినా వినాయకుడిని చేస్తామని అని అయితే అంటది. మోరియా మోరియా మోరియా. లక్కీని గమనించారా? పియానో వాయిస్తుంది వాళ్ళ గణేశుడికి, డీజే. ఇంకా నేనైతే నెత్తి మీద పెట్టేసుకున్నాను. ఇక కిందికి దిగాలి కదా. ఇంకా వెళ్తున్నామండి బయలుదేరి మా వినాయకుడితో పాటు. మోరియా 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 మోరియా. గణేష్ స్టార్
ఫైనల్గా వచ్చేసామండి. ఈ చెరువులోనే మేము మా బుజ్జి గణపతిని నిమజ్జనం చేయబోతున్నాం. మేమైతే బైక్ మీద వచ్చాము, అందుకే డ్రెస్ వేసుకున్నాను నేను, ఎందుకంటే కంఫర్ట్గా కూర్చోరాదు కదా, అందుకనేసి. మళ్ళీ మేము నలుగురం కూర్చోవాలి బైక్ పైన. మరి ఇంకా చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా పూజ చేయాలి కదా. అందరికైతే బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా హారతి ఇచ్చేసాను. మీరు కూడా ఫైనల్ హారతి తీసుకోండి, మా బుజ్జి గణపయ్యకి ఇచ్చింది. వెళ్ళిపోవడానికి ఆసన్నం అయ్యాడండి నిమజ్జనానికి మా గణపయ్య. ఆయన తీసుకెళ్తా అంటే నేను వస్తాను కింది వరకు అనేసి అన్నాను. కింది వరకు నాటాలో అని చెప్తున్నారు, కానీ నాకెందుకో వాళ్ళకి ఇవ్వాలనిపించలేదు. మన చేతుల మీదుగా చేస్తే బాగుంటుంది కదా, సేఫ్టీగానే ఉంటాము, పైనే ఉంటాము. ఇక అక్కడి వరకు వెళ్ళాక ఇంకొక అతను తీసుకుంటాను అన్నాడు. ఇక ఇచ్చేసాను, ఇక తప్పలేదు, ఏం చేద్దాం. లాస్ట్ టైం అయితే మేమే చేసామన్నమాట, నీళ్ళల్లో కూడా ఇంత బాగా అనిపించింది మాకు. సో ఇక ఈసారి అది మిస్ అయిపోయాం. పిల్లలు అయితే పైనుండే చూస్తున్నారు, ఇంకా కిందికి వస్తే వాళ్ళు ఇంకా ఎమోషనల్ అయితే అయిపోతారు. నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి, ఇంతే హ్యాపీగా ఇంతే బాగా జరుపుకోవాలని కోరుకుంటే నిమజ్జనం చేసేసాము వినాయకుడిని. నేనైతే ఇక అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే పంచాము, అదే గుడాలు అయితే పంచాను. టేస్ట్ అయితే బాగున్నాయి అన్నాడు శ్రీకాంత్. ఇక మేము చేస్తున్న టైంలోనే మిగతా వినాయకులు కూడా వచ్చారు. ఇక పనిలో పని ఆ వినాయకులను కూడా వీడియో తీసేసామన్నమాట. లాస్ట్ టైం మేము చేసిన దగ్గర అయితే స్టెప్స్ ఉండేవి, చుట్టూ పార్కులా ఉండేది. మేము అక్కడ నియర్ ఎల్బీ నగర్ అటు వెళ్ళామన్నమాట. దగ్గర అక్కడైతే బాగుండేది. అక్కడ మా చేతులతోనే చేసాము. మేము అప్పుడు ఇక్కడికి కొత్తగా వచ్చాం కదా, మాకు నియర్ బై చెరువులు ఎక్కడనేది ఐడియా లేక అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాగుండే అసలు నిమజ్జనం, మా చేతుల మీదుగా మంచిగా చేసాము. ఇప్పుడు ఇక వేరే వాళ్ళకి ఇచ్చి చేసాము. ఇక చూడడం అయితే జరిగింది మా వినాయకుడి నిమజ్జనం అవుతుంటే, అదే హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక వినాయకుడి మండపం చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆ మండపం చూసాక ఇక లోపలికి వెళ్ళకుండా ఉంటామా, ఇంకా వెళ్ళిపోయాం, తప్పదు, మీకు కూడా చూపించాలి కదా. ఈ టైంలోనే కదా అన్ని రకాల వినాయకులు మనకు కనిపిస్తారు. సో మేము వెళ్ళే దారిలో కనిపించిన వినాయకులను అయితే చూపించడానికి ట్రై చేశాను. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అక్కడ ఆల్రెడీ ప్రసాదాలు పంచి పెడుతున్నారు. ఉంటుందో ఉండదో అన్న టెన్షన్ కూడా ఒకటి ఉంది, ఎందుకంటే అది స్వీట్ సిరా అన్నమాట. సో జస్ట్ ఫన్నీగా అన్నానులేండి. ఇక నేను లోపలికైతే వెళ్ళాను. వినాయకుడు చాలా పెద్ద హైట్లో ఉన్నాడు. ప్రసాదం తిన్నాము. దగ్గరలోనే ఒక కుక్క కూడా ఉంది పాపం, దానికి పెట్టేసాను ఇక నా ప్రసాదము. చాలా దీనంగా అందరినీ చూస్తుంది కానీ ఎవరు పెట్టట్లేదు ప్రసాదము. ఇక నాకే బాధేసి పెట్టానన్నమాట. ఇక అది ఎందుకులే వీడియో అన్నట్టు తీయలేదు. ఇది ఇంకో గణపతి మండపం. వాళ్ళ హార్డ్ వర్క్కి అప్రిషియేషన్ చేయకుండా అయితే ఉండలేకపోయాము. మేము వెళ్ళేసరికి ఆ మండపంలో అన్నదానం జరుగుతుంది, ఒక పక్క ఇది జరుగుతుంది అన్నమాట. అన్నదానం ఏమో ఎండింగ్ టైంకి వచ్చింది. ఆల్రెడీ అప్పటికే 8:39 అవుతుంది. కానీ ఇక మేమైతే వెళ్ళాము. మాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, ఇలా కూడా చేస్తారా మండపాల దగ్గర ఇలా ట్రెడిషనల్గా అనేసి. ఈ సాంగ్ లాస్ట్లో ఒక అమ్మాయిది అయితే మిస్ అయిపోయింది, మిడిల్లో ఉండే అమ్మాయిది. కొంచెం నర్వస్ ఫీల్ అయింది నాకు కూడా, అరే ఎలా మిస్ అయింది, సమ్ టైమ్స్ జరుగుతాయి కదా. ఆ అమ్మాయికి ఏ రకంగా మిస్ అయిందో
గమనించి నాకైతే కామెంట్ బాక్స్లో చెప్తారా. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ మేకప్కి పాపం అన్నన్ని గంటలు చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్ద పాపను కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్ నేను జాయిన్ చేస్తా అంటే మా శ్రీనే వద్దన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఇయర్ స్విమ్మింగ్లో జాయిన్ చేస్తే తను 1 వీక్ కూడా వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ నేను వెళ్తాను ఏడ్చి మరీ వెళ్ళింది. ఫీజు ఏమో కట్టేసినాం. తర్వాత 3-4 డేస్కే ఇక నేను వెళ్ళానని ఒకటే ఏడుపు. ఇక ఫీజు అంతా అమౌంట్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అలానే చేస్తుంది, ఎందుకు వద్దు అని అంటే ఇక నేను కూడా ఊరుకున్నాను. ఇప్పుడు అనిపించింది శ్రీకి జాయిన్ చేపిస్తే బాగుండు, తను కూడా ఇలా పర్ఫామ్ చేసేది కదా అనేసి. డెఫినెట్గా నెక్స్ట్ సమ్మర్లో అయితే జాయిన్ చేస్తా. ఎందుకంటే తనకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అందుకనమాట. మనం మన పిల్లల్లో ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని దాని వైపుగా వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా. ఎలా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్? నచ్చితే వీళ్ళకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మేమైతే ఈరోజు తీసుకున్న కొన్ని పిక్స్ అన్నమాట. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు గణేషన్ పెట్టుకుంటే ఎలా నిమజ్జనం చేశారో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ బై బై, ఇంతటితో సెలవు. జై గణేష.